హాయ్ గైస్, మనకి సామ్సంగ్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే బయటపడింది అనమాట. అదేంటంటే త్వరలో వీళ్ళు బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. గెలాక్సీ M16 5G. ఎందుకు ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారు అంటే, ఒకటి మీడియం యూజర్స్ని మైండ్లో పెట్టుకొని ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది ఏమి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి. అందరికి గెలాక్సీ M50 మొబైల్ తెలుసు కదా, ఆ మొబైల్కి ఇది సక్సెసర్ ఫోన్ అనమాట. ఒకటి చెప్పకుండా ప్రాసెసర్ల మటుకు గెలాక్సీ M16 ఇంప్రూవ్ చేశారనమాట. ఇంకా చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేస్తారు, అవన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేద్దాం గైస్. అలాగే నా ఫోర్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇక మనము ఈ సామ్సంగ్ గెలాక్సీ M16 స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఏమేమి ఇటు ఉన్నాయి, ఏమేమి పాప్స్ ఉన్నాయి, అలాగే ఇంకా ఏమేమి పెట్టాలనేది టోటల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇక మనం ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కాల్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఒక లౌడ్ స్పీకర్ ఉంటుంది, ఇందులో మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఉండవు. అలాగే సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ రాబోతుంది అనమాట. చాలా ఫాస్ట్ అయితే మనకు అన్లాక్ అవుతుంది అని చెప్పొచ్చు. AP54 వాటర్ రేటింగ్ ఉంది, అంటే చిన్న చిన్న డ్రాప్స్ అయితే సర్వే కలదు అనమాట. ఈ వాటర్ రేటింగ్ అనేది 7.9 mm థిక్నెస్ ఉంటుంది అనమాట, చాలా సన్నగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వద్దాం అనమాట. అంటే డిస్ప్లే బెటర్ కదా అనేది, ఇది మనకి 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి కార్నింగ్ గ్రూట్లెస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అనమాట. బాగుంటుంది మనకి ప్రొటెక్షన్ కూడా. అలాగే 90 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. అలాగే 800 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, తక్కువ బ్రైట్నెస్ అనుకోండి. అలాగే ఇందులో మనకి ఎల్బాన్ సపోర్ట్ ఉంది అనమాట. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మీరు HD క్వాలిటీలో చూడొచ్చు అనమాట. ఓవరాల్ గా మనకి డిస్ప్లే చాలా బెటర్ ఉంటుంది. అంటే మనకి ఇంకా సామ్సంగ్ డిస్ప్లే అంటే చెప్పనవసరం లేదు, కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనము ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మూవీ చేసేటప్పుడు కానీ సామ్సంగ్ డిస్ప్లేస్ కొంచెం బెటర్ ఉంటాయి అనమాట. ఇంకా మనము ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ రాబోతుంది. ఇంతకుముందు మన గెలాక్సీ M50లో 6100 ఉండేది, ఇక్కడ మనకి 6300 ప్రాసెసర్ పెట్టారనమాట. అంటే ప్రాసెసర్లో కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు ఈ గెలాక్సీ M16లో. ఇది మనకి 6 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR4X ఉంటుంది, అలాగే UFS 2.2 ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్ అనమాట. మిడ్ రేంజ్ గేమ్స్ అయితే బెటర్గా హ్యాండిల్ చేయగలదు. సర్బే సర్ఫేస్, క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇలాంటి గేమ్స్ అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలదు అనమాట. ఇంకోటి ఏమంటే ఇది మనకి 1 UI తో రాబోతుంది అనమాట. ఇందు ముందు యూఐకి ఈ 1 UI కి చాలా వరకు అయితే చేంజ్ చేస్తారనమాట. ఈ గెస్టర్స్ కావచ్చు, అలాగే టచ్ కంట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఈ 1 UIలో చేంజ్ అయినాయి అనమాట. అలాగే ఇందులో మనకి కొన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఇది మనకి బడ్జెట్ ఫోన్ కాబట్టి దాని తగిన ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఏ ఎరేజర్ కావచ్చు, ఏ స్క్రీన్ రికగ్నిషన్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే పెట్టింటారు అనమాట. విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. ఇది మనకి OS కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF అనే ఫీచర్ ఉంది అనమాట, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మనకి మెయిన్ కెమెరా నుంచి ఫోటోస్ అయితే బాగా తీయొచ్చు అనమాట, ఎందుకంటే వాయిస్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఇమేజ్ క్లారిటీలో చాలా వరకు అయితే ఇంప్రూవ్ ఉంటుంది. మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇందులో మీరు HDR ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి సెకండరీ కెమెరా చూసినట్టయితే 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. మీరు దీన్ని యూజ్ చేసుకుని అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ కానీ, అలాగే ల్యాండ్స్కేప్ కానీ, గ్రూప్ ఫోటోస్ అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. 2 MP చూసినట్టయితే మ్యాక్రో కెమెరా ఇచ్చారు, దీన్ని యూజ్ చేసుకొని మీరు మ్యాక్రో ఫోటోస్ అనేది కొంచెం బెటర్గా తీయొచ్చు అనమాట. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 13 MP ఇచ్చారు, కొంచెం బెటర్గా వస్తాయి అనమాట ఫోటోస్. అంటే అంత డీసెంట్గా ఉండవు, అంత హై ఉండవు అనమాట. పర్లేదు, ఒక మీడియం రేంజ్లో ఫోటోస్ తీయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కెమెరా ఫీచర్స్ కూడా కొన్ని బాగున్నాయి అనమాట. అంటే స్లో మోషన్ కానీ, అలాగే పోర్ట్రేట్ మోడ్, అలాగే నైట్ మోడ్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఏదే స్కిప్ చేయలేదు. మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారనమాట. 5000 అంటే పర్లేదు, మనకి ఒక 2 days వరకు అయితే రావచ్చు అనమాట నార్మల్ యూజర్స్కి. ఒకవేళ మీరు డైలీ యూజ్ చేస్తున్నారు అనుకో, అంటే గేమ్స్ కానీ ఏమన్నా యాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకో, మీకు పెద్దగా రాకపోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనకి 25 watts అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు. 25 watts అంటే ఇది 1 hour 40 minutes అయితే పడుతుంది అనమాట. బ్యాటరీ విషయంలో కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. 5500 కానీ లేకపోతే 6000 mAh పెట్టినా కొంచెం బాగుండేది అనమాట. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా, మెయిన్ బడ్జెట్ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటే చాలా మంది లైక్ చేస్తారు అనమాట. ఇంకా మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, అలాగే NFC సపోర్ట్ ఉంది, అలాగే బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ ఉంది అనమాట. సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి గైరోస్కోప్ రాబోతుంది, అలాగే ప్రోక్సిమేట్ ఉంది, కంపాస్ ఉంది, అలాగే యాక్సిలరోమీటర్ ఉంది. ఇలా ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ ప్రైస్, అంటే మన ఇండియా మార్కెట్కి ఎంత ప్రైస్ రాబోతుంది. నేనైతే అండర్ 15K లోపలైతే రావచ్చు అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఆ బడ్జెట్కి వస్తే ఇది చాలా వరకు హిట్ అవుతుంది, ఎందుకంటే మనకి బడ్జెట్లో వచ్చినట్టు రూమర్స్ కూడా అయితే బయటపడాయి అనమాట. ఈ మొబైల్కి ఉన్న స్పెసిఫికేషన్స్ బెటర్ అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా, ఈ స్పెసిఫికేషన్స్ సరిపోతాయి అనమాట. ఇంకా మనకి సామ్సంగ్ మొబైల్స్ కాబట్టి మనకి లాంగ్ లైఫ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే మీడియం యూజర్స్ కానీ, అలాగే లాంగ్ లైఫ్ యూజ్ చేసుకున్నారు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే సరిపోతుంది అనమాట. ఎవరైతే మన వీడియోని లాస్ట్ వరకు చూసింటారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. లైక్ వీడియో నచ్చింది అనుకోండి, కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్.